ఏపీలోని ఎన్నికల ఫలితాలపై రోజు రోజుకు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే నెల 4వ తేదీ ఫలితాల కోసం అందరం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇంకా ఫలితాలు వెలువడకుండానే కార్లు, బైక్లపై తమ నేతల స్టిక్కర్లు అతికించుకుంటున్నారు. జనసేన సింబల్తో నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేన కార్యకర్తలు స్టిక్కర్లు అంటించుకోగా తాము డిప్యూటీ సీఎం వంగా గీత అభిమానులు అంటూ వైసీపీ నేతలు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి వారు తగ్గడం లేదు. ఈ విధంగా ఫలితాలు, పదవులు రాకుండానే కార్లు, బైకులపై స్టిక్కర్లు అతికించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠంగా ఉన్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలు వైసీపీ, జనసేన అభ్యర్థులపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. అయితే తమ అభ్యర్థుల విషయంలో ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాతో అభ్యర్థి ఉండగా అభిమానులు కూడా అదే విధంగా తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైకులపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు కూడా డిప్యూటీ సీఎం అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 4 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలు ఏం చేసినా కొత్తగా ఉంటుందనే చెప్పాలి. రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపే తమ ఫలితాల వైపు చూస్తుంది. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై అందరూ సర్వత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా నేనేమి తక్కువ కాదన్నట్టుగా నేనే గెలుస్తానంటూ చెప్తా ఉన్నారు. అయితే తమ అభిమానాన్ని చాటుకునేందుకు పిఠాపురం ప్రజలు తమ కారులు, స్టిక్కర్లతో పాటు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు మరి కొత్త ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. కెమెరామెన్ దాస్తో కాకినాడ రిపోర్టర్ చంటిబాబు.